ఇక్కడ మా కుటుంబంలో జరిగింది అదే కదా. సొంత కుటుంబీకులే కదా, బయట వాళ్ళు కాదు కదా. సొంత అల్లుడు, సొంత కూతుళ్ళు, సొంత కొడుకులు అందరూ కలిసి పొడిచారు కదా పోట్లు. ఒక పోటు కాదుగా ఆయన పొడిచింది, చివరికి ప్రాణాలు తీశారు కదా. మరి ఎవరు కుటుంబమే కదా ఇక్కడ కూడా. అందువల్ల మన కుటుంబంలోనే ఇంత భయంకరమైన మనుషులు ఉన్నప్పుడు నువ్వు ఎదుటి కుటుంబాన్ని గురించి ఎలా మాట్లాడతావు? ముందు నీ ప్రవర్తన ఏంటో నువ్వు చూసుకో. సొంత మామని ఎందుకు చంపావు? మరి నీకు రాదా ప్రశ్న? వస్తూనే ఉంది, ఇన్నేళ్ల నుంచి అడుగుతూనే ఉన్నారు కదా. వెన్నుపోటుదారుడు ఎవరంటే నీ పేరే వినిపిస్తుంది ప్రపంచ చరిత్రలోనే. అందువల్ల నువ్వు వాళ్ళ కుటుంబంలో గురించి నువ్వు మాట్లాడేది ఏంటి? అలాగే ఆ కుటుంబంలో వాళ్ళ అల్లుడు ఎట్లాంటి వాడు అందరికీ తెలిసిందే, వివేక్ అల్లుడేంటో. అక్కడ అంతే, రెండో భార్యను చేసుకున్నాడు కనుక వాళ్ళకి గొడవలు వచ్చాయి. ఆ గొడవల్లో ఆయన్ని ఎవరు చంపారు? వాళ్ళే చంపించారు, ఫ్యామిలీయే చంపించింది అనేది బయట అంతా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని అప్పుడు చెప్పలేదే అవినాష్ రెడ్డి ఇందులో పాత్ర ఉందని. కానీ వాళ్ళ గవర్నమెంట్లోనే జరిగింది, చంద్రబాబు టైంలో. పోనీ సునీత చెప్పిందా? అవినాష్ రెడ్డి సపోర్ట్ కోసం మా నాన్న వెళ్తున్నాడని చెప్పిందిగా కదా. ఆయన ప్రచారం కోసమే కదా కడప పోతున్నాడు అని. అప్పుడు అవినాష్ రెడ్డి పేరు ఏమైనా చెప్పారా వీళ్ళు? లేదు కదా. మరి ఎందుకు అంత సడన్గా మార్చేశారు? ఈ చంద్రబాబు ఎంటర్ అయినాకే కదా కుటుంబంలోకి. అందువలన కుటుంబంలో డబ్బులు ఇచ్చి చిచ్చులు పెట్టడంలో ఇలాంటి త్రాష్టుడు ఈ ప్రపంచ చరిత్రలోనే లేరు. ఎందుకంటే ఇతనంతా ఒక నీచమైన పాలిటిక్స్. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బ్రతికే రకం ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా. ఎంత అసహ్యం అంటే వాళ్ళ ఐటీడీపీ చూస్తే ఎంత ఆడవాళ్ళని నాతో సహా ఎంత అసహ్యంగా ఉంటాయో మీరు చూడండి. అసలు ఎంత దరిద్రంగా ఉంటాయో మరి. అవన్నీనేమో మాకు తెలియదు ఎక్కడ ఉంటాయో కూడా. అసలు ఎంత భయంకరమైన కుట్ర చేశారు. ఎవడో ఒకరిని కూర్చోబెట్టి, ఒక పనికి మాలిన ఎదవను కూర్చోబెట్టి, నేను వాడిని ప్రేమిస్తున్నాను నా ఫోన్ నుంచి ఒక మెసేజ్ పంపించి, ఇది ఇంతకంటే నీచం. దానికోసం వాడికి 25 లక్షలు అంట డబ్బులు ఇచ్చి. ఎలక్షన్స్ కరెక్ట్గా తిరుగుతున్నాం మేము అప్పుడు 2019 ఎలక్షన్స్లో. ఇంత నీచమైన కుట్రలు. సొంత ఇంటి మనిషిని కదా, ఎన్టీఆర్ భార్యని కదా. పోనీ ఇన్నేళ్ళ నుంచి ఎక్కడైనా నా ప్రవర్తనలో ఎప్పుడైనా ఒక చెడు ఎక్కడన్నా చూసారా? ఎప్పుడైనా ఇన్నేళ్లలో? అతి చిన్న వయసులో నా భర్త చనిపోయాడే, నాకు 33 ఏళ్ళు 34 ఏళ్ళు అప్పుడు. అప్పటి నుంచి కూడా నాకేమన్నా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఒక స్నేహితులు ఉన్నారా? లేకపోతే నేను ఏదన్నా ప్రేమలో పడ్డాననేది ఎక్కడన్నా వచ్చిందా? లేదు కదా. జీవితం అంతా నా భర్త ఆశయం కోసం ఇంత అంకితం అయిపోయి ఎన్ని త్యాగాలను చేయాలి? జీవితం అంతా త్యాగమే కదా నాది, అంత త్యాగమే కదా. మిమ్మల్ని ఎదుర్కోవటానికి ఆయన పదవి లాగేసి అదంతా కూడా లక్ష్మీభారతి వల్ల, లేకపోతే ఎన్టీఆర్ మంచోడు కాదు అని ఈ విధంగా మీరే ఆయన మీద అనేక నిందలు వేశారు. అవన్నీ కాదు, మీ దుర్మార్గం వల్ల నా భర్త చనిపోయాడని నిరూపించుకోవటానికి ఒక్క లక్ష్యంగా పెట్టుకొని ఇన్నేళ్లలో నేను ఫైట్ చేస్తూ ఉన్నానే నేను. అలాంటిది అడుగడుగునా నిందల. సో ఐటీడీపీ ఏ స్త్రీ భరిస్తుంది? ఐటీడీపీ మహిళలపైన వాంటెడ్లీ లోకేష్ గారు చేయిస్తున్నదేనా? లోకేష్ వాడు వచ్చిన తర్వాత ఆ నీచుడు నికృష్టుడు వాడు ఆడాళ్ళ మీద. ఇప్పుడు ఎందుకు ఇంతమంది ఆడవాళ్ళని వాడు అన్నాడు, చివరికి వాడి తల్లి మీదే వచ్చింది కదా. మరి అది మాత్రం స్క్రోల్ అవ్వట్లేదా? మీ తల్లికి వస్తేనేమో తెగ బాధలు పడిపోయి బయటకు వచ్చి ఏడుస్తారా అందరు మొగుడితో సహా. ఇప్పుడు మా ఆయన ఉంటే మా ఆయన ఊరుకునేవాడా ఇలాంటి మాటలు? అంత ధైర్యం చేయరు కదా. అప్పుడు ఈవెన్ షర్మిల గారి పైన వచ్చింది కదా. షర్మిలని ఎంత పాపం, ఎన్ని రకాలుగా అతిక్కల మండి ఇప్పుడేం తెలుసుకుంటే బాగుంటుంది నిజంగా కూడా. మొన్న కూడా ఏం తెలుసుకుంటారు ఇట్లాంటి మూర్ఖులు వీళ్ళు. నిజం చెప్పాలంటే ఈ సునీత ఒకటి పరమ మూర్ఖులు వీళ్ళు. ఆవేశం తప్ప ఒకటి చదువుకుంది, ఇంకొక ఆవిడ చదువు కూడా లేదు చెప్పాలి అంటే. అలాంటి వీళ్ళు అతని మాయలో పడిపోయి ఏ ప్రలోభం అనేది అది జగమెరిగిన సత్యం, అది వేరే విషయం. కానీ ఇట్లా ఒక ప్రజలందరిలో ఒక మంచి సంస్కర్తగా, గొప్ప రాజనీతిజ్ఞుడుగా, పేద ప్రజలను ఉద్ధరించడానికి వచ్చిన ఒక మహానుభావుడిగా, తనదైనటువంటి ఒక మంచి ఆశయంతో తండ్రికి పేరు తీసుకొస్తూ అలా నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తిని సొంత కుటుంబీకులే ఈ విధంగా లాగాలనుకోవటం ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా మీ వ్యక్తిగత స్వార్థం కోసం?